నేను గత వీడియోలో భారతీ స్క్రిప్ట్ యొక్క గుణింతాలు ఎలా రాసుకోవాలో మీకు నేర్పించాను. అదేవిధంగా భారతీ స్క్రిప్ట్ని అచ్చులు ఎలా రాసుకుంటాము, హల్లులు ఎలా రాసుకుంటాం అన్నది నేర్పించాను. అయితే ఈ వీడియోలో మీకు ఈ భారతీ స్క్రిప్ట్తో అక్షరాలు అంటే పేర్లని ఎలా రాసుకుంటాం అనేది నేర్పిస్తాను. అయితే ముందుగా ఈ భారతీ స్క్రిప్ట్ గురించి నా స్నేహితుడికి ఒక అతనికి చెప్పాను. ఈ భారతీ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది. దీని ద్వారా మనం అన్ని భాషల యొక్క లిపిల్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ భారతీయ లిపిని ఒకటే నేర్చుకుంటే మొత్తం అన్ని లిపిలకి బదులుగా ఈ ఒక్క లిపినే రాసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పాను. అయితే తను చాలా ఒక నవ్వడం అనేది జరిగింది. అయితే నేను ఈ వీడియో మెయిన్‌గా చేయడం కూడా దానికే. అంటే నవ్వడం వెనకతల ఇంత కష్టమా ఎందుకు అన్నది కనిపించింది నాకు. అయితే ఈ వీడియో మెయిన్‌గా చేయడానికి రీజన్ ఏంటి అంటే, మొత్తానికి మన దేశంలో రాసే భాషలు 13 ఉన్నాయి. రాసే భాషలు 13. ఆ 13 భాషలు ఏంటేంటి అంటే తెలుగు, తమిళ్, సాంస్క్రిట్, పంజాబీ, ఒరియా, మరాఠీ, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, గురుముఖి. ఇప్పుడు ఈ 13 భాషలు రాయగలిగే 13 భాషలకి 13 అంటే 13 భాషలుకి 13 లిపులున్నాయి. 13 లిపులు ఇవి. అంటే మన దేశంలో 13 లిపులున్నాయి. ఈ 13 లిపులు నేర్చుకోవడము సులభమా? లేదా ఈ 13 లిపులకి బదులుగా ఒక్క లిపిని నేర్చుకోవడం సులభమా? అన్నది నేను నా ఫ్రెండ్‌కి అడిగాను. అడిగితే దానికి అతని దగ్గర నుంచి సమాధానం లేదు. అంటే కష్టం కదరా నేర్చుకోవడం అని అన్నారు. ఇది చాలా చాలా సులభం ఈ భారతీ స్క్రిప్ట్‌ని నేర్చుకోవడం. ఎందుకు నేను సులభం అని చెప్తున్నాను అంటే, మీకు ఒక్కసారి ఈ రివిజన్ క్లాస్ చివరి వరకు వింటే ఎందుకు నేను సులభమో, ఇది ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అన్నది మీకు అర్థమవుతది. అయితే ఈ భారతీ స్క్రిప్ట్ యొక్క రివిజన్ క్లాస్‌లో ఫస్ట్ అచ్చులు, హల్లులు, గుణింతాలు, మీ పేర్లను మీరు ఎలా ఈ భారతీ స్క్రిప్ట్‌లో రాసుకోగలరు అన్నది నేను ఈ వీడియోలో సులభంగా చెప్తాను. మొట్టమొదటిగా అచ్చులు. అచ్చులు అంటే మన అక్షరాల్ని అచ్చులు, హల్లుల కింద ఏర్పరిచారు. అయితే తమిళ్‌లో అఆలైనా ఒకటే, హిందీలో అఆలైనా ఒకటే, తెలుగులో అయినా అఆలు ఒకటే. వాళ్ళకి అఆలు, మనకి అఆలే. కానీ వాళ్ళ భాష లిపిలో వాళ్ళు రాసుకుంటారు. మన భాష లిపిలో మనం రాసుకుంటాం. అయితే ఈ అచ్చులు అనేది ఎలా రాసుకుంటాము అన్నది నేను మీకు నేర్పిస్తాను. అయితే అచ్చులు అంటే ఆ నుంచి అమహా వరకు. సో, ఇప్పుడు ఇది భారతీయ లిపిలో సింపుల్‌గా ఎలా రాసుకుంటాం అన్నది. అ, ఆ, ఇ, ఈ, అ, ఆ, ఇ, ఈ. ఉ, ఊ. రు, రు. ఏ, ఏ. ఐ, ఓ, ఓ. ఔ, ఓ, ఓ, ఔ. ఔ. అం, ఆహ. ఓ, ఓ, ఔ, అం, ఆహ. ఇవి అచ్చులు. ఇప్పుడు హల్లులు. హల్లులు ఎలా రాసుకుంటాం అన్నది మీకు నేర్పిస్తాను. హల్లులు
ఎలా రాసుకుంటాం. ఇప్పుడు హల్లుల్లో మనకి ఏంటేంటి వస్తాయంటే కా వస్తుంది, చ, కక్క గగ, చచ్చ జజ, టట్ట డడ్డ, తత్త దద్ద, పాప బాబా, యారా లావాలు. ఇవి యా రారాలు. అయితే ఇప్పుడు ఫస్ట్ కా, కాకి కా ఫ్యామిలీ, చాకి చా ఫ్యామిలీ, టాకి టా ఫ్యామిలీ, తాకి తా ఫ్యామిలీ, పాకి పా ఫ్యామిలీ, యాకి యా ఫ్యామిలీ. ఇక్కడ చాలా సులభం ఇవి గుర్తుపెట్టుకోవడానికి. ఒక డాట్ లైన్లు గుర్తుపెట్టుకుంటే చాలు, సులభంగా మీకు ఇది గుర్తుంటుంది. ఎలాగ అనేది నేను నేర్పిస్తాను. కానీ ఇలా రాసుకుంటారని మీకు ముందు వీడియోలో చెప్పాను. కానీ ఇలా జస్ట్ క, ఖ, గ, గ, క, ఖ, గ, గ, ఇన్యా, కక్క, గగ్గ, ఇన్యా. నెక్స్ట్ చాలు, చ, ఛ, జ, జ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఈ డాట్లు మాత్రమే. చ, జజ్జ, న్యా, 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 టాటా డాటాలు. ట ఎలా ఉంటుంది, ట, ట, డ, డ, నా, తాత దద్దలు, త, త, ద, ద, నా, నాకి అన్లా రాసుకోవడమే అంతే. పాప బాబాలు, ప, ప, బ, బ, పాప బాబా, మా, యారా లావాలు. ఇవి సులభంగానే గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇవి యా ఫస్ట్ వైలా ఉంటుంది, యా, రా ఆర్లా ఉంటుంది, రా, యా రా. బండిరా కూడా సేమ్ అదే సౌండ్ వస్తుంది కాబట్టి రా, యా రా, రా, బండిరా, బండిరా, యా రా. లా అలా సేమ్ సౌండ్ వస్తుంది కాబట్టి లా, అలా, అలా, యా రా, లా, లా, అలా. నెక్స్ట్ వా, శేషాస, షే, ష, స, శేషాస, అక్ష. ఫైనల్లీ హ, హ, క్ష. అయితే ఇవి మనము హల్లుల కింద రాసుకుంటున్నాం అనమాట. గుణింతాలు ఇంకా సులభము. గుణింతాలకి అచ్చులకి మంచి సంబంధం ఉంటుంది. అందువల్ల మనం గుణింతాలకి పెద్దగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు కాగుణింతం నేర్పిస్తాను. ఒక్కసారి చూసుకునేటట్లుగా అయితే క, ఇది క, కాగుణింతం క. ఖ అంటే ఆ, కీ, ఈ, కీ, ఈ, ఖు, ఊ, కు, ఊ, కృ, కృ, క్రూ, రు, రూ, కే, ఖే, ఏ, ఏ, కై, ఐ, ఖో, ఓ, ఖో, ఖో, ఓ, ఔ, ఔ, కం, అం, కహ, అం, అహ, కం, కహ. అంతే, చాలా సులభం. అచ్చులొస్తే గుణింతాలు చాలా ఈజీ. గుణింతాలు వస్తే పదాలు చాలా సులభం. ఇప్పుడు పదాలు సులభంగా మన పేర్లను ఎట్లా రాసుకుంటారు? మనం పేర్లు ఎట్లా రాసుకుంటాం? మీకు ఫస్ట్ ఈ అచ్చులతో హల్లులతో వచ్చిన పేర్లను నేర్పిస్తాను. దాని తర్వాత కొంచెం కష్టమైన పదాలని నేర్పిస్తాను. కష్టమైన పేర్లని ఎలా రాసుకుంటారు అన్నది నేర్పిస్తాను. ఫస్ట్ అచ్చులు హల్లులతో వచ్చిన పేర్లు సింపుల్గా ఖ, మ, ల. సులభమే కదా కమలా రాసుకోవడం. ఖ,
మా, లా, యారా లా లా, కమల. సులభమే కదా కమల రాసుకోవడం, అంతే. నెక్స్ట్ ఇంకొక పేరు, మా, మా, త, మా, మా, త. సులభమే కదా. ఇప్పుడు నా పేరు హరి. హరి ఎలా రాస్తాం? హ, రి, రా, కీ కదా, రి, హరి. ఇది హరి. నెక్స్ట్ ఇంకొక పేరు, మా ఇంట్లో వాళ్ళ పేర్లు రాద్దాం అనుకుంటున్నాను. హేమలత. హే అంటే హ, హే కదా, అంటే కే, కే, హే అంటే ఇది వస్తుంది. మా, లా, నార్మల్ లా, త, త, హేమలత. నెక్స్ట్ శంకర్. శంకర్, ష, సున్నా, ఖ, ర, ర, రన్ కదా, ర, 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 బండిర, శంకర్. నెక్స్ట్ మా అమ్మ పేరు లక్ష్మి. లక్ష్మి, లా,ష్మి, ష. అయితే ఇక్కడ ఒక డాట్, మీ, మీ, లక్ష్మి మనం ఎలా చదువుతున్నాం? మీ అని చదువుతున్నాం కాబట్టి మాకి సున్నా, మీ, లక్ష్మి, లక్ష్మి, ఇది లక్ష్మి. అయితే మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. కో, కో, ఖో, సో ఖో, కే, ఖే, కై, ఖో, 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 టే, 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 కోటేశ్వరరావు. శ్వ, స, డాట్, వ, కోటేశ్వ, రావ్, ఆర్, రా, పైన ఒత్తు, రా, వు, బి, ఊకి, ఊ, కోటేశ్వరరావు. ఇలా మీ పేర్లకు కూడా మీరు రాసుకోగలచ్చు. ఇది చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్. మీరు నేర్చుకున్న కొద్దీ దీని మీద ఇష్టం పెరుగుతుంది. మీరు ఇన్ని భాషలు నేర్చుకునే బదులుగా, ఇన్ని భాషల యొక్క లిపులు నేర్చుకునే బదులుగా ఒకటే లిపి, వన్ నేషన్ వన్ స్క్రిప్ట్, వన్ నేషన్, దేశం మొత్తం ఒకటే భాష అనే కాన్సెప్ట్తో ఇది డిజైన్ చేశారు ప్రొఫెసర్ వి శ్రీనివాస చక్రవర్తి గారు, ఐఐటి మద్రాస్. ఆయనకి ఒకసారి ధన్యవాదాలు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీ పేర్లని భారతీ స్క్రిప్ట్లో ఎలా రాయాలి అన్న దాని మీద కూడా సందేహం ఉంటే అడగండి, నేను చెప్తాను.